హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమైంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ఏదైతే గతంలో రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరానికి 5,000 రూపాయలు జమ చేస్తుందో అదే పథకాన్ని అయితే కొనసాగిస్తూ రైతులకు పెట్టుబడి సాయానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం మన కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తూ వస్తున్నారన్నమాట. ఇక రైతు బంధు పథకం ద్వారా నేడు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయి, ఇక రైతు బంధు పైసలు అయితే మనకు ఎవరికి రద్దు అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కొరకు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగా మీరు ప్రతి వీడియోను కూడా తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి 5,000 రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం 7 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని చెబుతోంది. ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే రైతులైతే మనకు డబ్బులు పడలేదని చెబుతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మన మంత్రి గారు కూడా మనకు ఒక కీలక పదాన్ని అయితే ఉపయోగించడం జరిగింది. ఇక దీనిపైన ఇప్పటికూ మన చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెబుతోందంటే మనకు రోజుకు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తూ ఉన్నాం, ఎవరు కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ రోజు కనుక చూసుకుంటే మనకు 8 ఎకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే మనకు రైతులు మీకు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు జమ అయిందో మీరు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మన వీడియోలు అయితే ఉంటాయండి. దీంట్లో ఎవరు కూడా తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రైతు బంధుకు సంబంధించి ఎవరికి పైసలు రద్దు అవుతాయని చూసినట్లయితే మనకు ఎవరైతే భూములు సాగు చేయకుండా ఉన్నారో అటువంటి వారికి రైతు బంధును రద్దు చేసే అవకాశం అయితే ఉందండి. ఇక ఈ రైతు బంధు డబ్బులు అయితే అందరికీ వేస్తామని చెప్పడం జరిగింది. ఇక వేసేటువంటి రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇక ఈ రైతు భరోసా పథకం వచ్చే నెల నుంచి కూడా అమలు కాబోతుంది. ఇక ఈ రైతు భరోసా పథకం అమలయ్యేసరికి ఖచ్చితంగా 10 ఎకరాల్లో మించి గనక భూములు ఉంటే వారికి డబ్బులు అయితే వేయరు. అలాగే ప్రతి రైతు కూడా భూమిని సాగు చేసుకునే వారికి మాత్రమే రైతు బంధు సాయాన్ని జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రైతు బంధుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మనకు సరికొత్త వివరాలను అయితే అందించింది. ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి.